ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరొకసారి మనము దేవుని వాక్యంలో నుండి మనము సేవ విధానాన్ని మనం నేర్చుకున్నాం. కొంచెం సేవ విధానాన్ని మనము నేర్చుకుంటున్నాం. సేవ ఎట్లా జరుగుతుంది, మొదటి అంటే శతాబ్దంలో ఎట్లా జరిగింది, లేకపోతే మనం ఎట్లా ఏంటి అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం ఇక్కడ 2 రోజులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా పొద్దున సాయంత్రం ఏదైతే మనం మీటింగ్లు నేర్చుకున్నాం అది కొత్త సేవ అంటే కొత్త విషయాలు. ఇప్పుడు అది అవసరం లేదు. కొత్త సేవలో అంటే కొత్త ప్రాంతంలో బయట లైట్ కొత్త ప్రాంతంలో ఎట్లా సేవ చేస్తాం ఏంటి అనేది కొంతవరకు మీకు నేను చెప్పినా మీకు అర్థమై ఉండొచ్చు. అయితే ఏ విధంగా దేవుడు కొత్త సేవలో ఏం చేస్తాడు అంటే కొత్త సేవ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయటం జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చిన. అయితే లాస్ట్ వీక్ లో మనం పార్సిగొట్టులో నేర్చుకునేటప్పుడు అపోస్తులుని యొక్క పరిచర్య విధానాన్ని మనం ఏం చూస్తున్నా అపోస్తులుని ఏ విధంగా దేవుడు ఏం చేస్తాడు, పంపిస్తాడు, ఏ విధంగా కొత్త ప్రాంతానికి పంపిస్తాడు, లేకపోతే అసలు ఏంటి అనేది అక్కడ దాని గురించి కొంత మనం ఏం చేశాం చూసుకుంటూ వచ్చాం. లాస్ట్ వీక్ లో మీకు ఆల్రెడీ నేను ఏం చేశాను, అపోస్తులు దానికి 2 రకాల సేవ విధానాన్ని కూడా మీకు చర్చ్ వర్క్ తర్వాత ఫీల్డ్ వర్క్ చర్చ్ వర్క్ 2 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అపోస్తులుడు అనేది మనం ఒకసారి చూస్తున్నట్లయితే దాని గురించి అందుకే ఎందుకంటే ఇక్కడ రాసి మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చక్కగా ఏం చేసుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇక్కడ ఏముందంటే అపోస్తల్ అనేది ఇక్కడ మనం చూస్తే సెంట్ వన్. మీకు ఏముందంట సెంట్ వన్ అన్న. దీన్ని ఇంకా మనం గ్రీకులో ఇంకొంచెం క్లుప్తంగా చూస్తే ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఏముందంట, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, పంపిస్తున్నాను. పంపిన అనే పదాన్ని మనం అక్కడ చూస్తున్నట్లయితే పదాన్ని ఎక్కడ పంపిన అనే పదాన్ని మనం చూస్తున్నట్లయితే సెండ్ అనే దాన్ని మనం చూస్తే ఇక్కడేముంది, టు ఆర్డర్ టు గో టు ఏ ప్లేస్ అపాయింటెడ్ అంటే సెండ్ అని ఉందా. దీన్ని ఇంకొంచెం మనం చూస్తే కనుక టు ఆర్డర్ వేస్తున్నారు దేవుడు అనా. ఏం ఆర్డర్? టు గో టు ఏ ఏంటంట, ప్లేస్ అపాయింటెడ్ అంటే దేవుని చేత నిర్ణయింపబడినటువంటి, అర్థమవుతుందా, దేవుని చేత నిర్ణయింపబడినటువంటి స్థలములోనికి. ఇదేంటంటే అపాయింటెడ్. దేవుడు ఏం చేశాడు, నిర్ణయించాడు, పలానా చోటికి నేనేం చేస్తాను, నా అపోస్తులను పంపిస్తాను, పలానా చోటికి నా అపోస్తులని పంపిస్తాను అని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించుకొని దేవుడు ఆర్డర్ ఇస్తున్నాడు. ఎవరిని? టు ఏ సెంట్ వన్ అంటే అపోస్తులుడు అంటే అర్థం ఏంటిది? ఎసెంట్ వన్ అంటే పంపింపబడిన వ్యక్తి. ఎక్కడికి పంపింపబడుతున్నా? ఎక్కడికి పడితే అక్కడికి కాదు. ఎక్కడికి? అర్థం కాదు ఇంకా మేము. ఏం సార్ అర్థమవుతుందా అంటే ఆలోచనలు అన్నిటి పోతున్నాయి అన్నట్టు. మరి ఒప్పుకోవాలి, మళ్ళీ దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పొద్దు. అర్థం కాకపోతే లేచి నిలబడి ఏం కాదు, పొద్దున కూడా సరిగినలే వాక్యం. మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఎవరు సేవ గురించి పోయిన వారము క్లియర్ గా మీకేం చేసిన 2 రకాల పరిచర్య ఉంటది, ఫీల్డ్ వర్క్, చర్చ్ వర్క్. అవి అయిపోయింది.
తర్వాత అపోస్తులని యొక్క సేవ విధానం ఎట్లుంటది అనేది నేను మీకు స్టార్ట్ చేస్తాను. అపోస్తుల యొక్క సేవ విధానం చూస్తే ఏంటంట, దేవుడు ఎక్కడికి పంపిస్తాడు అపోస్తుల్ని? ఫీల్డ్ లోకి పంపిస్తాడు. ఫీల్డ్ లోని పంపించి ఆ ఫీల్డ్ లో ఏం చేయాలి? సంఘాన్ని స్థాపించడానికి అపోస్తులని వాడుకుంటాడు. ఇది లాస్ట్ వీక్ లో మనం కొంతవరకు అర్థం చేసుకున్నాము కదా. అయితే ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అపోస్తులుడు అంటే ఎవరు అనేది మనం ఏం చేస్తున్నాం. అపోస్తులుడు అనే పదానికి మీనింగ్ ఏంటిది, భావం, అర్థం ఏంటిది? అపోస్తులుడు అనే పదానికి అర్థం ఏంటిది? పంపబడిన వ్యక్తి. ఏమంట? పంపబడిన వ్యక్తి. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏమంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, దేవుడు తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు కూడా ఎవరు? మొదటి అపోస్తులుడు. యేసు ప్రభు ఎవరు? మొదటి అపోస్తులుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. నాకేం తెలియదు మరి దేవుడు ఎందుకు ఈ అపోస్తులత్వం గురించి కొంత వివరణ ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నాడో తెలియదు. కానీ మనం ఏం కావాలి? ఫీల్డ్ వర్క్ లేదా సేవపరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి మనకేమవుతున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడు నైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ ఏమనంట? ఎవరు? యేసు ఎవరంట? అపోస్తులుడు, మొదటి అపోస్తులుడు. అపోస్తులత్వాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? యేసు ప్రభు. అనా మొదటి అపోస్తులుడు ఎవరు? మొదటి అపోస్తులుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి నన్ను పంపినట్టుగా. దేవుని చేత ఏమయ్యాడు? పంపబడ్డాడు. తండ్రి చేత యేసు ప్రభు ఏమయ్యాడు? పంపబడ్డాడు. అలాగే నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎక్కడికి? దానికి ఫీల్డ్ వర్క్ కాదు. దానికి అర్థం, దానికి మీనింగ్ ఏంటి? ఎక్కడికి పంపిస్తున్నాడు? టు గో టు ఏ ప్లేస్ అపాయింటెడ్. అర్థమవుతుందా? అపోస్తులందరి ఎదుట ఏముంది? సేవకులందరి ఎదుట ఏముంది? లోకమంతా బూదిగంతం వరకు పొమ్మన్నాడు. కానీ బూదిగంతముల వరకు పోయే అవకాశం ఉంది కదా అని ఎటు పడితే అటు ఉరికితే కాదు. ప్రతి అపోస్తులునికి దేవుడు ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు ఏ స్థలానికి పోయి ఈయన ఫీల్డ్ వర్క్ చెయ్యాలి. రైట్? ఆర్డర్ చేసేది ఎవరు? టు ఆర్డర్ అనా టు గో టు ఏ ప్లేస్ దట్ అపాయింటెడ్. అంటే ఒక అపాయింటెడ్ అంటే దేవుని చేత ఎన్నుకోబడిన ఒక చోటికి ఎవరు పోవాలి? అపోస్తులుడు పోవాలి. ఇంతవరకు అర్థమైంది మంచిగా? ఇందులో డౌట్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా, మంచిగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నన్ను ఏదో ఉద్దేశించి నేనేదో అపోస్తులని ఇండైరెక్ట్ చెప్పుకునే చీప్ మెంటాలిటీ కాదు, అంత అవసరమో నాకు లేదు. అర్థమవుతుందా? ఎందుకు అంటే మనం ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫీల్డ్ వర్క్ లో దేవుని సేవ విధానం ఎట్లా ఉంటుంది, దేవుడు ఏ సేవకుని వాడుకుంటాడు, ఎట్లా వాడుకుంటాడు, ఏంటి సంగతి అనే కొంత వివరణ సంఘానికి మనకు కావాలి. అందుకే ఈ విషయాలు నేను చాలా స్పష్టంగా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు సంబంధించిన మీనింగ్ ఇది మంచిగా. అనా అపోస్తులుడు అంటే ఏంటి? పంపబడిన వ్యక్తి. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. పంపబడిన వ్యక్తి. అయితే అందుకే యేసు ప్రభు ఏమంటారు? నేను మిమ్మల్ని పంపినట్టుగా, తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే తండ్రి మొదట యేసు ప్రభుకి పేరేంటి? ఫస్ట్ మనం చూస్తే మొదటి అపోస్తులుడు, తండ్రి చేత పంపబడ్డాడు. క్రీస్తు అంటే అభిషేకింపబడ్డాడు. ఇట్లా మనం అక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు తండ్రి చేత యేసు ప్రభు పంపబడినట్టుగా యేసు ప్రభు కూడా తన శిష్యులను ఏం చేస్తున్నాడు? అపోస్తులుగా చేసి పంపిస్తున్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం మంచిగా అర్థం చేసుకోవడానికి అపోస్తులు ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే లోకమంతా పోయి మీకు నచ్చిన చోట వాక్యం మీరు చెప్పేసేయండి, నచ్చిన చోట మీరు ఏం చేసేయండి, అట్లా కాదు. ఏం చేస్తాడు? అర్థమైతే ఇప్పుడు ఉదాహరణకి అపోస్తులుడు ఉన్నాడు, ఏ అనే అపోస్తులుడు ఉన్నాడు అనా.
ఏ అనే అపోస్తులుడు ఉన్నారు, బి అనే అపోస్తులుడు ఉన్నారు. వీళ్ళకు ఆజ్ఞ ముందే లోకమంతా బూదిగంతముల వరకు వెళ్ళి ఏం చేయొచ్చు సువార్త ప్రకటించే అవకాశం ఉంది. నాకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఏ అనే అపోస్తుల్ని ఏం చేస్తాడు, కొన్ని ప్రాంతాలకు పంపిస్తాడు. లోకమంతా తిప్పడు దేవుడు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళ ద్వారా అక్కడ సేవ ఫీల్డ్ వర్క్ అనేది జరగాలి, సంఘాలు అనేవి స్థాపింపడాలి. అయితే ఇప్పుడు బి అనే వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు, కొన్ని ప్రాంతాలకు పంపిస్తాడు. అర్థమవుతుందా? దాన్ని ఇంకా మంచిగా మనం అర్థం చేసుకుంటే యోహాను శిష్యుడు, తర్వాత పేతురు, పౌలు చేసిన సేవా విధానం, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు పోయి అనేది ఇంకొంచెం మనం క్లుప్తంగా వెళ్ళినప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు ఇది అర్థమైందా? ఏ అనే అపోస్తుల్ని ఏం చేస్తాడు, కొన్ని ప్రాంతాలకు పంపిస్తాడు. అపాయింట్ చేసింది ఎవరు? ఇక గో టు ఏ ప్లేస్ అపాయింటెడ్. గో టు ఏ ప్లేస్ అని ఆర్డర్ ఎవరు ఇస్తారు? ఫలానా బాలాజీ పో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఫలానా ఏమంటే అడ్డగుట్టకు పో అని చెప్పి ఏం చేస్తాడు దేవుడు, ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఇప్పుడు నేను లోకమంతా తిరగాలనుకున్నా సరే తిరగవచ్చు, బుద్ధితో తిరగవచ్చు, లేదా ఆస్తో ఈస్తో ఏదో చేసుకుని తిరగవచ్చు. కానీ దేవుడు నన్ను పంపితే గాని నేను పోయి ఏం చేయలేదు, పోను. ఒకవేళ పోయినా దానివల్ల ఏం కాదు, నిష్ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. అర్థమైందా మంచిగా? అందుకే ఇప్పుడు ఇది అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా మంచిగా? అందుకే ఇప్పుడు ఏంటంట, అపోస్తులుడు అంటే పంపబడిన వ్యక్తి పంపబడిన అంటే ఎక్కడికి పంపుతున్నాడు? ఎక్కడికి? ఆర్డర్. దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక ఆర్డర్ వేస్తున్నాడు, ఎక్కడికి? పలానా చోటికి పొమ్మో అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి చదవండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ. ఎక్కడన్నా అర్థం కాకపోతే అడిగితే ఏం చేస్తాను, బైబిల్ క్లాస్ కాబట్టి మీరు అడగొచ్చు. కాకపోతే దీనికి రిలేటెడ్ అడగాలి, మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ టాపిక్ ఏమైపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. దీనికి రిలేటెడ్ ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు. ఓకే, రైట్. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడాగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడాగు యాకోబు, అతని సహోదరుడాగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడాగు యాకోబు, దత్తయి అను మారు పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని అపోస్తులుగా చేశాడు. వాళ్ళ పేరు అపోస్తుల్లో వాళ్ళు ఏమయ్యారు, ఎంచబడ్డప్పుడు ఏం చేశాడు, పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? ఇప్పుడు అందుకే అపోస్తులుడు అంటే ఏంటి? గో టు ఏ ప్లేస్ దట్ అపాయింటెడ్, దేవుని చేత ముందుగా అపాయింట్ చేయబడిన లేదా ఆర్డర్ వేయబడిన ప్లేస్ కి మాత్రమే పోవాలి. అందుకే కింద 5వ వచనం కంటిన్యూషన్ చూస్తే అక్కడ ఏముంది, పంపుచు యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, అప్పుడే టైం రాలేదు. ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాలా? ఇశ్రాయేలీయుల మధ్యలోకి. తండ్రి కూడా యేసు ప్రభువును పంపించినప్పుడు ఎక్కడికి పంపించిండో? ఇశ్రాయేలీయుల మధ్యలోకి పంపించు. ఎందుకంటే ఈ అపోస్తులు దేవుని చేత పంపబడిన స్థలములో ఏం చేయాలి? వర్క్ చేయాలి. ఏం చేయాలి? ఫీల్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. చాలా ఈజీ విషయము కాదు. అర్థమైంది? మంచిగా అర్థమైందా? అందుకే ఇప్పుడు ఏమంటా, 12 మందిని పంపించేటప్పుడు కూడా యేసు ప్రభు ఏమని చెప్తున్నారు, వెళ్ళండి మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోండి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు?
సమరయుల దగ్గరికి పోవద్దు, అన్యుల దగ్గరికి పోవద్దు. ఏం కావాలి? ఇజ్రాయేలు ప్రజల్లో ఎవరైతే తప్పిపోయి ఉన్నారు, ఎవరైతే నశిస్తూ ఉన్నారు, వారి దగ్గరికి పంపించున్నాడు. వారి దగ్గరికి అంటే ఎక్కడికి పంపిస్తున్నాం? పర్టికులర్ గా కొంతమంది సెలెక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ ప్రాంతం, ఎంచుకోబడిన ప్రజలు, ఎంచుకోబడిన ప్రాంతం దగ్గరికి పంపుతూ ఉన్నారు. అర్థమవుతుందా? అందుకే ఇంకా దీనికి సంబంధించినవి మనం నెమ్మదిగా ఏం చేద్దాము, ఏ అపోస్తులని ఏ ప్రాంతంలో దేవుడు వాడుకున్నాడు. అర్థమవుతుంది? అది మంచిగా మీరు ఏం చేయాలి. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు, 2-3 అపోస్తులను ఒకే చోట వాడుకోవచ్చు. ఇంకా అదంతా మనం నెమ్మదిగా చూద్దాం సమయం వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా మంచిగా? ఇందులో ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడే క్లియర్ చేసుకోండి, ఇంకా ఫర్దర్గా పోదాం మనం. ఎగ్జాంపుల్, ఇప్పుడు దీనికి మీనింగ్ చెప్పిన, ఆ మీనింగ్కి ఎగ్జాంపుల్ కూడా మీకు వాక్యంలో చూపించిన. ఏం భయ్, నువ్వు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నట్టున్నావు? ఇంటలేవు సరిగా? ఎందుకు మరి డిస్టర్బెన్స్ అవుతుంది భయ్? ఎందుకు అవుతుంది? ఏమైనా అయిందా ఫైటింగ్? ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది మరి, ఏందో చెప్పాలి. దీంట్లో అర్థమైందా కాలేదు? నేనేం మామూలుగానే చెప్పినా కదా భయ్, మంచిగానే చెప్తున్నా కదా. మిగతా వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దీంట్లో ఏమైనా అర్థం కానీ చెప్పండి. పెళ్ళి భయ్ ఒట్టి తలుపుతే కాదు, అర్థం కావాలి, బుర్రకెక్కాల. మళ్ళీ లేకపోతే నిన్ను మోసం చేసుకున్నాడు దేవుడు అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసి ఏమైనా అర్థం కాకపోతే అడగండి ఇప్పటి వరకు. తర్వాత దీన్ని కొట్టేసి మళ్ళీ ఇంకా ఏం చేస్తా. ఇప్పుడు దీంట్లో అర్థమైందా మంచిగా? అపోస్తులుడు ఏం కాదు, ఫీల్డ్ వర్క్ ఎట్లా చేస్తాడు ఏంటిది అనేది కొంతవరకు పోయినసారి చెప్పిన. ఇప్పుడు అపోస్తులునికి అర్థం ఏంటిదో మీకు ఏం చేసిన చెప్పిన, దానికి మీనింగ్ ఏంటో చెప్పిన, దానికి ఎగ్జాంపుల్ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో స్పష్టంగా మీకు చూపించిన. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏదైనా అర్థం కాకపోతే అడగండి, లేదంటే ముందుకెళ్దాం. ఏం లేదా? ఉందా లేదా? ఉంటే అడగండి. బట్టేదని చూడండి. క్లాత్ ఇదేనా క్లాత్? ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఫర్దర్గా ఏం చేద్దాం. అయితే ఇప్పుడు ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే అద్భుతాలు చేయాలి, అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరిగితే చాలా మంది ఏమవుతారు, అద్భుతాలకు ఆకర్షితమై దేవుని దగ్గరకు వస్తారు, సంఘంలోకి వస్తారు, రక్షింపబడతారు. ఈ రకంగా కొంతమంది భావిస్తారు, భావిస్తారు. అవునా కదా? అట్లా కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు. అవునా? అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసు ప్రభు ఇక్కడ పంపించాడు. ఎవరిని పంపించాడు? శిష్యులను పంపించాడు, అపోస్తులను పంపించాడు. అపోస్తులను పంపించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తులను పంపించినప్పుడు 7వ వచనం, 5, 6, 7 వచనాలు చదివితే ఇంక కొంచెం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 5, 6, 10వ అధ్యాయము 5, 6 వచనం. వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళొచ్చు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించు. పరలోక రాజ్యము ఏమైంది?
సమీపించుచున్నదని ప్రకటించుడి. ఫస్ట్ ఏం చేయమంటాం? ప్రకటించు మనుషున. తర్వాత దాన్ని ఏం చేయడానికి? రుజువుపరచుకోవడానికి ఏం చేయమంటున్నా? స్వస్థపరచమని. చాలు చాలు. ఏమంట? దానిని రుజువుపరచుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి? మంచిగా అర్థం చేసుకోవాలి. దేవుని చేత పంపబడినటువంటి అపోస్తుల ఉన్నటువంటి మొదటి సూచన ఏంటిది? ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? స్వస్థతల ప్రచారమా? దేవుడు పంపించే కాడికి పోతారు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడి నుంచి అయిపోయిందా, మళ్ళీ అక్కడ బస్ ఎక్కి ఇంకో బస్ ఎక్కాలి. ఇప్పుడు మీరు అదే బస్సులో ఉంటే కాదు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? దేవుడు ఒక ప్రాంతానికి పంపించిండు అయినా. ఇప్పుడు పలానా ఏమంట? అపోస్తులు ఫిలిప్పు అయినా, ఫిలిప్పి తీసుకున్నాక ఇంకా మంచిగా అర్థమవుతుంది ఆయనకి. అయినా ఫిలిప్ అంటే బైబిల్ ఫిలిప్ కాదు అయినా, మన మధ్యలో ఉన్న ఫిలిప్ అపోస్తులుడు కావచ్చు, లేదా అపోస్తులుడు అనుకున్నాము ఉదాహరణ. ఇప్పుడు ఈ అపోస్తులుడు ఫిలిప్ని దేవుడు ఏం చేసిండు? ఒక ప్రాంతానికి పంపించిండు అన్నా. ఏడు పంపించిండు? ఒక ప్రాంతానికి పంపించినప్పుడు ఈ ప్రాంతంలో మొదట ఏం జరగాలి? స్వస్థతలు. ఏం కావాలి? స్వస్థతలు. తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టడము. ఓకేనా? చెప్పాలా? చెప్పాలా? లిస్ట్ ఉంది కదా. పాయింట్ అర్థం కాలేదు. మీరు ఇంకా అదే బస్సులో ఉన్నట్టున్నారు. ఇంకా దిగలే. మాలేజీ నగర్ వచ్చి దిగిపో. చెప్పు. దేవుడు ఒక ప్రాంతాన్ని పంపించాడు భయ్. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని పంపిస్తాడు, లేదా దేవుడు పంపిస్తాడు పలాంది అనేది అయిపోయింది అక్కడ. అది తుడిపేసినాయి కదా, దాన్ని మర్చిపోయి ఇంకా దాని కంటిన్యూషన్ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఎంత పెద్ద బోర్డు ఇచ్చిండు, నేను చెడు దాకా రాసుకున్నా కూడా రాయడానికి ఓపిక ఉంటాను నాకు, అంతే. అది అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ పంపించిన చోటికి వెళ్ళిన తర్వాత దేవుని చేత పంపబడిన అపోస్తులు మొదట దేనికి ప్రాధాన్యతనిస్తారు? దేనికి ప్రాధాన్యతనిస్తారు? స్వస్థతలకా, దెయ్యాలను వెళ్ళగొట్టడమా, అద్భుతాలా, లేకపోతే ఏమంట ఇంకేమన్నా ఇవా, లేకపోతే దేవుని ఏమంట వాక్యం ప్రకటించటమా? అనా వాక్యం ప్రకటించటమా? దేనికి ప్రాధాన్యతనిస్తారు? ఎందుకు ఈ విషయాలంటే ఏమో చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి అపోస్తలుల పేరు మీద ఎంతో మంది రావచ్చు. అందుకే ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే మీకు నేర్పిస్తున్నాడు. మీకే కాదు, చిన్న గుంపు ఇంకా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఏం చేస్తున్నారు? ఈ మాటలు వింటున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఇదేమంట ఒక దాని ఏమంటే జాగ్రత్తలు చెప్పడానికి ఈ వాక్యం పనికొస్తుంది. వాళ్ళని కొంచెం దాని మోసపోకుండా ఉండడానికి వాక్యం పనికొస్తుంది. అందుకే ప్రతిదీ రికార్డింగ్ చేసి చేస్తూనే ఉన్నాం. ఎవరు ఎన్నాను అనుకొని ఆ రోజుకొకటి వస్తూనే ఉంది తకాయించిపోవాలి. అరే ఏంది, ఎన్ని వేరియలు చేస్తున్నాడు, ఎన్ని వాక్యాలు చెప్తున్నాడు, ఏంది మీటింగ్ వస్తలే లేదా? రోజు ఒకటి వస్తూనే ఉంటది అనా. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేనికి ప్రార్థనత? దొంగ అపోస్తులు ఉన్నారా లేదా? దొంగ అపోస్తులు ఎవరి చేత పంపబడుతున్నారు? చూడండి ఒకసారి, చూడండి 2 కొరింథీయులు 11వ అధ్యాయం. ఎందుకంటే దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీరేం కావాలి తెలుసుకోవాలి. ఆ బైబిల్ 2 కొరింథీయులు 11వ అధ్యాయము 13వ వచనం నుండి. 2 కొరింథీయులు 11:13. దొంగ అపోస్తులు ఏమంట? క్రీస్తు యొక్క
అపోస్తుల వేషము మళ్ళీ ఒకసారి 13 స్టార్టింగ్ నుంచి. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకుని వారై క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని అన్నదా క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని ఎవరి దగ్గరకు వస్తారు? మన దగ్గరకు వస్తారు. అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోవాలి. ఏంటంట? ఆ దొంగ అపోస్తులను క్రీస్తు యొక్క అపోస్తుల వేషాలు ధరించుకున్న వారిని పట్టుకోవాలంటే అసలు అపోస్తులు అంటే ఏంటో మీకేం కావాలి? తెలియాలి. ఒకవేళ తెలియదు అనుకో, ఆ క్రీస్తు యొక్క వేషమే, క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని వాళ్ళు వస్తారు. వచ్చేసరికి అప్పుడేమంటావు? అయ్యా అయ్యా అనుకుంటున్నారు వాళ్ళ వెనక. అనా అపోస్తుల గురించి తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తా? శ్రావణ దగ్గరికి వస్తాడు ఒక బ్రదర్ వచ్చి అంటే, నేను అపోస్తులే, దేవుడు నన్ను పంపించిండు, నాకు నీ గురించి దర్శనం ఇచ్చిండు, ఫలాంది చెప్పిండు, ఆయన వదిలేసిరా అనగానే అంటారే నాకేంటి ఈయన ఆఫ్టర్ ఆల్ చీప్ పాస్టర్, ఈయన ఎంత పెద్ద అపోస్తులుడు చూడు, ఎంత పెద్ద అపోస్తులుడు చూడు. అసలే కదా పోయింది, ఇప్పుడు అంత పోయిన వాళ్ళు అందుకే అట్లనే పోయింది అనా. అందుకే ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, దొంగ అపోస్తులు తిరిగే కాలం ఇది. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని ఎక్కడికి వస్తారు? పేరు చెప్పు, చెప్పు ఏం అవుతావు? అరే నీ పేరు నీకు తెలియదా? గడి చెప్పు. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని ఎక్కడికి వస్తారు? గట్టిగా మనమేమనుకోండి, నా దగ్గరికి ఎవరు రారంటే వస్తారు పోయి తిరుగుతున్నారు. ఆల్రెడీ క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకున్నారు. నిజానికి వాళ్ళు ఏం కాదు, అపోస్తులు కాదు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది డైరెక్ట్ గా చెప్తారు, కొంతమంది ఇండైరెక్ట్ గా చెప్తారు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? అపోస్తుల వేషం వేసుకుని వచ్చే వారిని మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఫీల్డ్లో సేవలో ఎవరు కూడా ఉన్నారు? సరి అయిన అపోస్తులే కాదు, దేవుడు పంపిన అపోస్తులే కాదు, ఎవరు కూడా ఉన్నారు? సాతాను చేత పంపబడిన అపోస్తులు కూడా. కానీ వాళ్ళెవరు? నిజానికి వాళ్ళెవరు? దొంగ అపోస్తులు. కానీ ఎవరి వేషం వేసుకున్నారు? క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకొని ఏమవుతున్నారు? ఏమో ఇప్పుడు ఏమంట, మన యాకోబు నేడు ఉన్నాడు కొన్ని రోజులకి ఏమైపోయింది? రోమ్ అయిపోయినాక నచ్చకలి పోయినాక నేనే అపోస్తుల్ని, నేనే దేవుణ్ణి, నేనే యేసు ప్రభుని అని చెప్పి ఏమంట పెద్ద విషయం ఏమి కాదు. ఇట్లా మిషన్ ఇట్లా తిరగడానికి ఎంతసేపు కాదు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ఏంటిది? ఎవరు కూడా ఉన్నారు? సాతాను చేత పంపబడిన దొంగ అపోస్తులు తిరుగుతున్నారు. వారిని మనం ఏం చేయాలి? గుర్తించాలి. అంటే సరైన అపోస్తుల యొక్క లక్ష్యం ఏంటి, వాళ్ళ యొక్క గురి ఏంటిది, వాళ్ళ యొక్క సేవ విధానం ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అవసరమా కాదా? బేసిక్ విషయాలే కాదు, బేసిక్ తో పాటు ఏం కావాలి? అప్పుడప్పుడు కొంచెం లోతులో కూడా పోవాలా వద్దా? కొంతవరకు అట్లా తీసుకుపోయి ఇట్లా గుంజుతా అంతే అనా. మళ్ళీ లోపడిపోతే మళ్ళీ రారు. ఇక నేను ఇన్ననే ఉంటా అంటూ అప్పుడప్పుడు గుందాల బయటికి, లేకపోతే మునిగి తేలిపోతే ఇక అన్నలే ఏమవుతారు. ఇక అప్పుడు నేను కనిపించ. ఇక అందుకే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దొంగ అపోస్తులను మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి? సరి అయిన అపోస్తులు ఎవరు, ఏం కావాలి తెలియాలి. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పంపింపబడుతున్నారు? ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి, ప్రత్యేకమైన ప్రజల దగ్గరికి దేవుని చేత పంపబడిన తర్వాత మొదట వాళ్ళు దేనికి ప్రాధాన్యతనిస్తారు? మొదట వాక్యానికి. అద్భుతాలు, ఆశ్చర్యాలు లేదా ఫలాంది ఇది అది ఇవి కాదు. స్వస్థత సభలు పెట్టే వాళ్ళు ఎవరు కాదు?
అయితే వాళ్ళు పెట్టే సభలో స్వస్థతలు జరగొచ్చేమో అన్నా. ఇప్పుడు అపోస్తులు కూడా పోయారు, 12 మంది అపోస్తులు పోయారు. యేసు దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రకటిస్తున్నారు. ప్రకటించి ఆ సువార్త వినడానికి వచ్చిన వారిని స్వస్థపరిచారు. అంటే వీళ్ళు పెట్టిన సభలో ఏం జరిగినాయి? స్వస్థతలు జరిగినాయి, కానీ ప్రత్యేకించి స్వస్థత సభలు పెట్టలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏమంట, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎక్కడైనా సరే ఏంటంట, స్వస్థత మహాసభలు, అదేంట స్వస్థత మహాసభ అంటే అది ఎవరిది కాదు, క్రీస్తు యొక్క అపోస్తలుల యొక్క సభలు. వాళ్ళ పైన ఏమని పెడతారు? స్వస్థత అలా, స్వస్థత మహాసభలు అనా, సభలు. ఓకేనా? స్పెల్లింగ్ ఏమైనా రాకుంటే చూసుకోండి. మహాసభలు అనుకోండి. ఇక్కడ కింద ఏమని చెప్తారు? ప్రీచర్, ప్రసంగికులు. ఎవరంట? కొన్ని చోట్ల హోలీ స్పిరిట్ అని పెడతారు, కొన్ని చోట్ల అపోస్తులు అని పెడతారు. ఏం పెడతారు? వేరే పేరేముండదు, అపోస్తులు అని పెడతారు. అనా, అపోస్తులు స్వస్థత మహాసభలు నడిపిస్తారా? బైబిల్ ఎక్కడా కూడా ఏం చేయలేదు అన్నా. బైబిల్ ఎక్కడా కూడా ఆ పని చేయలేదు. అపోస్తులు ఎప్పుడూ కూడా ఏం కాలేదు. సభల అంటే స్వస్థతకు ఏం కాలేదు, ఆశ్చర్యాల అద్భుతాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే వాళ్ళు ఇచ్చిన దేనికి? వాక్యానికి, వాక్య ప్రకటనకు వాళ్ళకు ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చేశానంట? మార్క్స్ 16 లాస్ట్ లో ఒకసారి చూడండి. మార్క్స్ 16 చివరి వచనం, 19-20 వచనాలు. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి ఏం చేశారు? వాక్యం అంతటా ఏం చేశారంట? ప్రకటించారు. వాక్యం అంతటా ప్రకటించడం స్టార్ట్ అయింది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే వాక్యాన్ని, చెప్పబడిన వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక్రియలు, స్వస్థతలు, మిగతా ఏమన్నా ఉంటే దేవుడు చేస్తాడు. కానీ వేరే చోట ఏమైతుంది? దొంగ అపోస్తులు వస్తే ఏం చేస్తారు? వాక్యానికి తక్కువ ప్రాధాన్యత, స్వస్థతలకు, అద్భుతాలకు, ఆశ్చర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత. అక్కడ ఏమైపోతుంది మనకు? తెలిసిపోతుంది వీళ్ళెవరు. గట్టి చెప్పాలి. క్రీస్తు యొక్క అపోస్తుల వేషం వేసుకున్నటువంటి వారు. ఓకేనా? అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ పంపబడతారు ఒక ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వెళ్ళినాక వీళ్ళ లక్ష్యం ఏంటిది? సువార్త ప్రకటన, స్వస్థతల సువార్త ప్రకటన కోసమే ఏం చేస్తారు వీళ్ళు? నేను పంపబడ్డాను కదా అనేసి వాళ్ళకేముంది? స్వస్థపరిచే అధికారం ఉంది, అద్భుతాలు చేసే అధికారం ఉంది. ఉందా లేదా? నీకు అధికారాన్ని యేసు ప్రభు 12 మందిని పంపించినప్పుడు అధికారాన్ని ఇచ్చినా కూడా ఏమన్నాడు? నీకు అధికారం ఉంది కదా అని దెయ్యాలను నిలగొట్టడం స్టార్ట్ చేయకు. నువ్వు ఫస్ట్ ఏం చేయి? వాక్యం ప్రకటించు. పరలోక రాజ్యము సమీపిస్తుందని వాక్యాన్ని ప్రకటించి అప్పుడు నువ్వేం చేయి? ఈ స్వస్థతలు, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టుడు, రోగాలను బాగు చేసుడు, ఈ పని చేయను. అలాగే ఏ అపోస్తులునిగా లేదా సేవకునిగా పిలువబడుతున్న ఎవరైనా సరే వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా మిగతా అదర్ యాక్టివిటీస్ కానీ లేదా మిగతా స్వస్థతలకు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, పలానా వీటికి ప్రాధాన్యతనిస్తే వాళ్ళెవరు? దొంగ సేవకులు, దొంగ అపోస్తులు.
ఎందుకు? ఎవరు చెప్తున్నా? నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నా? వాక్యం క్లియర్ గా చెప్తున్నా చెప్తలేదా? అందుకే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతవరకు అర్థమైందా? ఇందులో ఇంకేదైనా అర్థం కాకపోతే అడగండి. ఇంతవరకు అర్థమైందా? వినేసా? అర్థమైందా? మంచిగా ఏదైనా డౌట్ ఉండాలి కదా? ఆపి చెప్తున్నా. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ అది, కాబట్టి ఇంకా లోతులోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే పైన కాకపోతే మనకేంటంటే ఫీల్డ్ వర్క్ గురించి మనం ఏం చేసుకుంటాం. అర్థమైందా? పంపబడిన వ్యక్తి. అపోస్తులుడు అంటే ఎవరు? పంపబడిన వ్యక్తి. ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు? ప్రత్యేకించిన వ్యక్తుల దగ్గరికి, ప్రత్యేకించిన స్థలంలోనికి పంపిస్తారు. ఇప్పుడు ప్రత్యేకించిన స్థలంలోనికి వీరు పోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సువార్త అంటే వాక్యానికి ప్రథమ స్థానము. అందుకే మన జీవిత కాలంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఇంకా ఇన్ కేసు పెద్ద మీటింగ్లు ఏమైనా పెట్టాల్సి వచ్చినా సరే స్వస్థత మహాసభలు అనే టైటిల్ ఉండదు. స్వస్థత మహాసభలు అనే ఉద్దేశంతో మీటింగ్లు పెట్టడం అనేది, అట్లాగని స్వస్థతలు చేయమని కాదు, స్వస్థతలు జరగవని కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. జరగవు? చెప్పండి. మొన్న రాహుల్ వచ్చిండు మనకు కొత్త మీటింగ్. అక్కడికి వచ్చేటప్పుడు అంతా ఇన్ఫెక్షన్ అది ఇది, ఆరోగ్యం బాగాలేక ఏమైపోయింది. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండేది, ఈ రోజు చూస్తే ఎట్లా ఉన్నాడు? దేవుని కార్యం జరిగిందా జరగదు? వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకు ఆల్రెడీ ఏమైపోతుంది. తర్వాత అడిగినా కూడా అన్నాడు, నాకు ఇన్ఫెక్షన్ అదంతా పోయిందన్న, బాగుంది, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదన్నట్టు. అంటే వాక్యం కోసం వచ్చిండు, సావాసం కోసం వచ్చిండు. ఏం జరిగింది? బాగా అయిపోయింది, దేవుడు బాగా చేసిండు. అట్లా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వస్థత మహాసభలు నడిపించాల్సిన అవసరం మనకు లేదు. మన సభలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి? సువార్త మహాసభలు. ఏం సభలు? సువార్త మహాసభలు. అందుకే సువార్తలు చెప్పినప్పుడు ఆ సువార్త వ్యాపకములో మనం నిమగ్నమైనప్పుడు దేవుడు మనం చెప్పిన వాక్యాన్ని ఏం చేయడానికి? స్థిరపరచడానికి ఏం చేస్తాడు? సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలు వెలగొట్టడం, ఇంకా ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కూడా చేస్తాడు. ఇది క్లియర్ అయిందా? దొంగ అపోస్తులను పట్టుకోవడం ఏంటంటే ఈజీయా? ఎంత ఈజీ? అంటే దేనికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు? నా బ్రదర్, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీకు శాపం ఉంది, దేవుని నీ మీద ఉన్న శాపం తొలగిపోవాలంటే ఏం చేయాలి? మేము ప్రార్థన చేయాలి. నేను మామూలు వ్యక్తిని కాదు, నేను అపోస్తుని అనా. నేను ఏం చేస్తాను? శాపము నుంచి నేను విమోచించి నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. పలానా అద్భుతాలు, పలానా ఆశ్చర్యాలు, ఇది స్వస్థతలు, పలానిది, పలానది, అవన్నీ చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంటిది? ఈయనెవరు? దొంగ అపోస్తులుడు. ఎవరు? అందుకే ఈ రోజు నుంచి మనందరం కూడా ఏం చేయాలి? విషయాలు తెలుసుకోవాలి. అపోస్తులని గురించి పూర్తి వివరణ అనేది మనకేం కావాలి? కొంతవరకు కావాలి.